మిత్రులారా స్వాగతం. మార్కెట్లో వివిధ రకాల గ్లోవ్స్ ఉన్నాయి. మేము చెక్క పనికి సరిపోయే గ్లోవ్స్ గురించి మాట్లాడుతాము. మీరు ఇక్కడ చూసినట్లుగా ఇక్కడ మా దగ్గర వివిధ రకాల గ్లోవ్స్ ఉన్నాయి. సురక్షితమైన ఫినిషింగ్, క్యారీగో మెటీరియల్ మొదలైన వాటి కోసం గ్లోవ్స్ ధరించే ముందు మీ చేతులను సరిగ్గా కడుక్కోవాలి. మీ చేతులు మరియు గ్లోవ్స్ సరిగ్గా ఆరబెట్టండి. ఏదైనా డ్యామేజ్ ఉన్నాయా అని చెక్ చేయండి. గ్లోవ్స్ పని చేయడానికి సౌకర్యవంతంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. పని తర్వాత గ్లోవ్స్ పరిస్థితిని బట్టి గ్లోవ్స్ని సురక్షితంగా పరవేయడం లేదా నిల్వ చేయబడ్డాయని నిర్ధారించుకోండి. ఆ తర్వాత మీ చేతులను సరిగ్గా కడుక్కోండి. హ్యాండ్ గ్రైండర్ అనేది షేపింగ్, పాలిషింగ్ మరియు షార్పెనింగ్ కోసం ఉపయోగించే వర్సటైల్ టూల్. ఇది ప్రెసిషన్ వర్క్ కొరకు ఉద్దేశించబడింది. ఇది సుమారు 1.8 కిలోల బరువు ఉంటుంది. 1 లేదా 2 చేతులతో ఉపయోగించడం కొరకు తక్కువ బరువు ఉంటుంది. ఇది 2-5 మీటర్ల పొడవు గల కేబుల్ కలిగి దూర ప్రాంతాలలో ఆపరేట్ చేయడానికి మొబిలిటీ మరియు ఫ్లెక్సిబిలిటీ అందిస్తుంది. హ్యాండిల్ ఇన్సులేటెడ్ గ్రిప్పింగ్ సర్ఫేస్తో గొప్ప గ్రిప్ ఆండీస్ అందిస్తుంది. దీనికి రబ్బర్ సాండిన్ ప్లేట్ ఉంది. ఇది అబ్రెసివ్స్, సాండిన్ డిస్క్స్ మరియు కాగితాన్ని సరిగ్గా భద్రపరచడానికి కుషనింగ్ మరియు గ్రిప్పింగ్ సర్ఫేస్ లాగా పనిచేస్తుంది. స్పిండల్ లాక్ బటన్ కీలకమైన పనితీరును అందిస్తుంది. లాక్ చేయబడినప్పుడు ఇది స్పిండల్ తిరగకుండా నిరోధిస్తుంది. సరైన అబ్రెసివ్ పేపర్ ఎంపిక కీలకం. క్లాంపింగ్ నట్ ఉపయోగించి గట్టిగా బిగించబడింది. ఆక్సిలరీ హ్యాండిల్ వీటిని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెరుగైన నియంత్రణ, అలసటను తగ్గించడం, సులభమైన కదలిక, సుదీర్ఘ ఆపరేషన్ చేయడం. సేఫ్టీ గ్లాసెస్, గేరింగ్ ప్రొటెక్షన్ మరియు వియర్తో సహా సేఫ్టీ గియర్ సేకరించండి. ఏదైనా కనిపించే డ్యామేజ్ లేదా లూజ్ పార్ట్స్ కోసం గ్రైండర్ చెక్ చేయండి. ని తగిన పవర్ సోర్స్ లోకి ప్లగ్ చేయండి. ఒక చెయ్యి హ్యాండిల్ పైన మరొకటి బాడీపై ఉంచి గ్రైండర్ ని 2 చేతులతో పట్టుకోండి. ప్రారంభించడానికి సేఫ్టీ లాక్ బటన్ మరియు ట్రిగర్ స్విచ్ ఒకేసారి నొక్కండి. నియంత్రిత ప్రెషర్తో వర్క్ పీస్ పైన ని సజావుగా తరలించండి. స్థిరమైన పేస్ నిర్వహించండి మరియు అధికమైన ఫోర్స్ నివారించండి. గ్రైండర్ ఆపడానికి ట్రిగర్ స్విచ్ రిలీజ్ చేయండి. డౌన్ సెట్ చేయడానికి ముందు వీల్ పూర్తిగా ఆగిపోయే వరకు వేచి ఉండండి. పవర్ సోర్స్ నుండి గ్రైండర్ అన్ప్లగ్ చేసి సురక్షితంగా నిల్వ ఉంచండి. డిస్క్ తనిఖీ. వేర్ మరియు డ్యామేజ్ కోసం అబ్రెసివ్ డిస్క్ ని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. శుభ్రపరచడం. టూల్ మరియు వెంటిలేషన్ వాయిన్స్ నుండి చెత్త మరియు దుమ్మును తొలగించండి. లూబ్రికేషన్. తయారీదారు సూచనల ప్రకారం కదిలే భాగాలకు లూబ్రికెంట్స్ అప్లై చేయండి. నిల్వ. ని పొడి మరియు సురక్షితమైన ప్రదేశంలో నిల్వ చేయండి. కోడ్ తనిఖీ. డ్యామేజ్ లేదా వేర్ సంకేతాల కోసం కోడ్ తనిఖీ చేయండి. గార్డ్ నిర్వహణ. గార్డ్ సురక్షితంగా జతచేయబడిందని మరియు మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోండి.
మిత్రులారా స్వాగతం. ఈరోజు మనం ఎక్స్టెన్షన్ కేబుల్ గురించి తెలుసుకుందాం. ఎక్స్టెన్షన్ పవర్ కేబుల్ అనేది ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రికల్ కౌల్. ఇది రెండు చివర్లలో ప్లగ్స్ కలిగి ఉంటుంది. చెక్క పనిలో ఇది పవర్ సోర్సెస్ పరిధి పెంచడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఎలక్ట్రికల్ అవుట్పుట్స్ నుండి ఎక్కువ దూరంలో టూల్స్ ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఎక్స్టెన్షన్ కేబుల్ కొనేటప్పుడు మీరు సరైన పొడవు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. అదనపు స్లాక్ లేకుండా మీరు కోరుకున్న పని ప్రాంతాన్ని చేరుకోవడానికి సరిపోయే పొడవాటిది. ఉపయోగించిన కేబుల్స్ వైర్ మీ టూల్స్ లేదా ఎక్విప్మెంట్ విద్యుత్ అవసరాలకు తగనదని నిర్ధారించుకోండి. ఉపయోగించే ముందు ఫ్లేమ్స్, బహిర్గతమైన వైర్లు లేదా ఇతర డ్యామేజ్ గుర్తుల కోసం నీ కంటితో చెక్ చేయండి. ఎలక్ట్రికల్ అవుట్లెట్ లో కేబుల్ యొక్క ఒక చివరను ఇన్సర్ట్ చేయండి. అది పూర్తిగా కూర్చుని సురక్షితంగా ఉందని నిర్ధారించండి. మీ పవర్ టూల్ లేదా ఎక్విప్మెంట్ లోకి సంబంధించిన ఇతర చివరను ప్లగ్ చేయండి. కనెక్ట్ చేయబడిన డివైసెస్ ద్వారా తీసుకోబడిన మొత్తం పవర్ కేబుల్స్ గరిష్ట సామర్థ్యాన్ని మించకుండా చూసుకోండి. మరియు వాడే సమయంలో థింగ్స్ మరియు ట్రయాంగిల్స్ నివారించడానికి కేబుల్ ను వైండ్ చేయండి. అవుట్డోర్ రిటైర్డ్ కేబుల్ ఉపయోగిస్తుంటే డ్యామేజ్ నివారించడానికి తడి లేదా తడి ప్రాంతాల నుండి దూరంగా ఉంచండి. ట్రిప్పింగ్, ప్రమాదాలు లేదా పదునైన అంచులను నివారించడానికి సురక్షితమైన మరియు స్పష్టమైన మార్గాలలో కేబుల్ లాగండి. ఉపయోగించిన తర్వాత బిగుతుగా ఉండే వంపులు లేదా నాట్స్ నివారిస్తూ కేబుల్ చక్కగా చుట్టండి. హలో ఫ్రెండ్స్, హ్యాండ్ రౌటర్ చెక్క పనిలో రౌటింగ్, హాలోవింగ్, షేపింగ్ మరియు ఎడ్జింగ్ సర్ఫేసెస్ కోసం ఉపయోగించే వెర్సటైల్ టూల్. ఇది డెకరేటివ్ ఎడ్జెస్, గ్రూవ్స్ రూపొందించడానికి మరియు డిజైన్స్ ఏకీకృతం చేయడానికి ఉపయోగించబడుతుంది. దీని గురించి మరింత తెలుసుకుందాం. హ్యాండ్ రౌటర్ భాగాలు మరియు ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. మొదటి ఫీచర్ పవర్ కేబుల్. ఇది మీకు ఫ్లెక్సిబిలిటీ మరియు మొబిలిటీ అందిస్తూ 2.5 మీటర్లు ఉంటుంది మరియు ఇది ఆపరేటింగ్ సమయంలో ఎక్స్టెన్షన్ కోడ్ వాడకాన్ని కూడా తగ్గిస్తుంది. రెండవ లక్షణం బరువు 1.5 కిలోలు ఉంటుంది. ఇది ఒక్క చేతితో ఉపయోగించడానికి మరియు ఆపరేట్ చేయడానికి అనుకూలమైన చాలా తక్కువ బరువు కలిగిన టూల్. అప్పుడు మీ దగ్గర ఎరుపు రంగు ఆన్ మరియు ఆఫ్ స్విచ్ ఉంటుంది. విన్ బోల్ట్ లోతుని సులభంగా సర్దుబాటు చేయడానికి సహాయపడుతుంది మరియు లాకింగ్ కూడా. మీరు అవసరమైన డెప్త్ సెట్ చేసిన తర్వాత బేస్ ప్లేట్ దృఢంగా మరియు పారదర్శకంగా ఉంటుంది. ఇది మీకు వర్క్ పీస్ ని స్పష్టంగా కనబడేలా చేస్తుంది. అలాగే మీకు ప్రీసైజ్ ఇస్తుంది మరియు కట్ గ్రూవ్స్ మరియు డిజైన్స్ నియంత్రిస్తుంది. ఇతర భాగం సమాంతర గైడ్ ను కలిగి ఉంటుంది. రౌటర్ బిట్ చొప్పించే ముందు హ్యాండ్ రౌటర్ అన్ప్లగ్ చేయబడిందని నిర్ధారించుకోండి. టాస్క్ కోసం తగిన రౌటర్ బిట్ ఎంచుకోండి. రెంచ్ ఉపయోగించి కలెట్ నట్ లూజ్ చేయండి. రౌటర్ బిట్ యొక్క షాంక్ ను కలెట్ లోకి చొప్పించండి. తో కలెట్ ని సురక్షితంగా బిగించండి. సేఫ్టీ గియర్, సేఫ్టీ గ్లాసెస్ మరియు గ్లోవ్స్ ధరించండి. డెప్త్ కంట్రోల్ నాబ్ సర్దుబాటు చేయడం ద్వారా కోరుకున్న కట్టింగ్ డెప్త్ సెట్ చేయండి. హ్యాండ్ని పవర్ అవుట్లెట్ లోకి ప్లగ్ చేయండి. రౌటర్ని గట్టిగా పట్టుకోండి.
రౌటర్ని కట్టింగ్ మార్గంలో సున్నితంగా మార్గనిర్దేశం చేయండి. స్థిరమైన వేగాన్ని కొనసాగించండి. రౌటర్ని క్రమంగా కత్తిరించనివ్వండి, అనుమతించండి. ఫోర్సింగ్ చేయడం నివారించండి. పూర్తయినప్పుడు పవర్ అవుట్లెట్ నుండి హ్యాండ్ రౌటర్ అన్ప్లగ్ చేయండి. రెగ్యులర్ క్లీనింగ్ సరైన పనితీరును నిర్వహించడానికి బేస్ ప్లేట్, కలెక్ట్ మరియు కలెక్షన్ పోర్ట్ని శుభ్రం చేయడానికి ఉంచండి. బిట్ నిర్వహణ రౌటర్ని పదునుగా మరియు శుభ్రంగా ఉంచండి మరియు అవి డల్ అయినా లేదా దెబ్బతిన్నప్పుడు వాటిని మార్చండి. లూబ్రికేషన్ తయారీదారు మార్గదర్శకాలను అనుసరించి కదిలే భాగాలకు లూబ్రికేషన్ అప్లై చేయండి. సరైన నిల్వ హ్యాండ్ ట్రిమ్మర్ రౌటర్ దెబ్బతినకుండా డ్రై డస్ట్ లేని వాతావరణంలో నిల్వ చేయండి. భద్రతా తనిఖీలు కార్డ్స్, స్విచెస్ మరియు హ్యాండిల్స్ వేర్ మరియు పాడయ్యే సంకేతాల కోసం క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. GEM Government E-Marketplace. నమస్కారం. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక విక్రేత తన ఉత్పత్తిని ఎలా అప్లోడ్ చేసుకోవచ్చో నేను వివరిస్తాను. దయచేసి www.gem.gov.in అను వెబ్సైట్కి వెళ్ళండి. మీ యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ని పూరించి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన పిమ్మట మీకు డాష్బోర్డ్ అనే ఎంపిక కనిపిస్తుంది. ఒక ఉత్పత్తిని అప్లోడ్ చేయడానికి పైభాగంలో ఉన్న క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి. కనిపించిన విధంగా కొత్త స్క్రీన్ కనబడుతుంది. ఇప్పుడు కుడివైపు పైభాగంలో ఉన్న క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి. అందులో నుండి కొన్ని ఎంపికలు కనబడతాయి. వాటిలో యాడ్ న్యూ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. మొదటిగా జనరల్ ఇన్ఫర్మేషన్ పేజ్ కనిపిస్తుంది. ప్రోడక్ట్ కేటగిరీ జాబితా నుండి మీ ఉత్పత్తిని ఏ వర్గం కింద వస్తుందో దాన్ని పూరించండి. తరువాత స్క్రీన్లో చూపించిన విధముగా ఒక జాబితా కనబడుతుంది. అలానే ఉపవర్గాన్ని కూడా ఎంచుకోండి. అలా వర్గాన్ని, ఉపవర్గాన్ని ఎంపిక చేసుకున్న పిమ్మట బ్రాండ్ అనే జాబితా నుండి బ్రాండ్ని ఎంపిక చేసుకోండి. కనిపించిన జాబితాలో మీ బ్రాండ్ కనుక లేనిచో యాడ్ న్యూ బ్రాండ్ని ఎంపిక చేసుకోండి. చూపించిన విధముగా స్క్రీన్ ఒకటి కనిపిస్తుంది. అందులో మీ బ్రాండ్ పేరుని రాసి యాడ్ న్యూ బ్రాండ్ని క్లిక్ చేయండి. అప్పుడు ఆ బ్రాండ్ అనుమతి పొందుటకు ఉత్పత్తి శుద్ధీకరణ టీంకి పంపించబడుతుంది. ఇప్పుడు ఈఏఎన్ని పూరించండి, అనగా యూరోపియన్ ఆర్టికల్ నంబర్ని పూరించండి. అది ఒక 12 లేదా 13 సంఖ్యలు గల బార్కోడ్ నంబర్. ఇది ఒక ఉత్పత్తి గుర్తింపు కోడ్. తరువాత అన్ని వివరాలను జాబితాల ద్వారా పూరించండి. ఆ వివరాలు ఏమనగా మదర్బోర్డ్, చిప్సెట్, ర్యామ్ సైజ్, గ్రాఫిక్ కార్డ్, గ్రాఫిక్ టైప్, స్టోరేజ్ ప్రాసెసర్, మానిటర్ రిజల్యూషన్, ఇంకా వారంటీ. అన్నింటినీ జాబితాల ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. ప్రొసీడ్ని క్లిక్ చేసిన తర్వాత మీ మోడల్ నంబర్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, మీ ఉత్పత్తి యొక్క యూట్యూబ్ లింక్ పూరించడానికి కొన్ని వివరాలు కనబడతాయి.
మీ ఉత్పత్తి ఏదైనా ఏజెన్సీ ద్వారా సర్టిఫై అయితే ఎస్ లేదా నో ని ఎంపిక చేసుకొని వ్యాలిడేట్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. రెండవ పేజ్ ఆఫర్ క్వాంటిటీ అండ్ ప్రైస్ పేజ్ కనబడుతుంది. అవసరమైన అన్ని వివరాలను పూరించండి. మీ పాత్రని ఓఈఎం లేదా రీసెల్లర్స్గా సెల్లింగ్ ప్రోడక్ట్ యాస్ నుండి ఎంపిక చేసుకోండి. హెచ్ఎస్ఎన్ నంబర్ అనేది గూడ్ అండ్ సర్వీసెస్ శాఖ అందిస్తున్న ఏకైక సంఖ్య. ఎస్కేయు అనగా స్టాక్ కీపింగ్ యూనిట్, ఇది కూడా మీరు ఇక్కడ పూరించవలసిన ఒక రకమైన కోడ్. తరువాత ఒక ఉత్పత్తి యొక్క ధర, ఆఫర్ ధర ఎప్పుడూ ఎంఆర్పి కంటే 10% తక్కువగా ఉండాలి. మీరు అదనంగా డిస్కౌంట్ ఇవ్వదలుచుకుంటే ఇక్కడ కనిపించే డబ్బాలో పూరించవచ్చు లేదా సున్నాగా నింపవచ్చు. డెలివరీ లొకేషన్ని ఆల్ ఇండియా లేక స్టేట్ లెవెల్గా ఎంపిక చేసుకోవచ్చు. డెలివరీ చేయుటకు నియమ నిబంధనలు: 15 రోజుల్లో మీ డెలివర్ చేయవలసిన స్టాకులు, పొందేవాడికి కనీస పరిణామాల సంఖ్య, లీడ్ టైం అనగా ఒక ఉత్పత్తి తయారు చేసి డిస్పాచ్ చేయుటకు కావాల్సిన కనీస సమయం, ఇవన్నీ పూరించి తరువాత ప్రొసీడ్ని క్లిక్ చేయండి. తరువాత ప్రోడక్ట్ స్పెసిఫికేషన్ పేజీ కనబడుతుంది. మీకు కావలసిన అన్ని స్పెసిఫికేషన్లు ఎంపిక చేసుకోండి. తరువాత ప్రాసెసింగ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రోడక్ట్ అప్లోడ్లో ఒక ముఖ్య అంశ ప్రారంభమవుతుంది. అంటే మీ ఉత్పత్తి యొక్క చిత్రాలను అప్లోడ్ చేయాలి. అందులో మీ వివరాలు కానీ కంపెనీ వివరాలు కానీ కనిపించకూడదు. ఒకసారి నియమ నిబంధనలు చదివిన అంగీకరించాక క్రియేట్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్లో చూపించిన విధంగా మీ ఉత్పత్తి విజయవంతంగా జోడించబడుతుంది. మీరు చూసినట్లయితే మీ ఉత్పత్తి అనుమతి పొందడానికి ఇంకా వేచి ఉంది. అనుమతి పొందడానికి కనీసం 48 గంటలు పడుతుంది. ఇక్కడ మీకు చాలా ఎంపికలు అనగా అన్పబ్లిష్డ్, పబ్లిష్డ్, వెయిటింగ్ ఫర్ అడ్మిన్ అప్రూవల్, పెండింగ్ అప్రూవల్, డ్రాఫ్ట్ ప్రోడక్ట్స్, రిజెక్టెడ్ నోటిఫికేషన్స్ కనబడుతున్నాయి. వీటి ద్వారా మీ ఉత్పత్తిని మీరు తొలగించటమో జోడించటమో ఇంకా మీ ఉత్పత్తి యొక్క అన్ని వివరములను చూడవచ్చు. GEM Government e-Marketplace. Jai Hind. హ్యాండ్ ప్లెనర్ అనేది చెక్క ఉపరితలాలను షేపింగ్ మరియు స్మూతింగ్ చేయడానికి ఉపయోగించే వర్సటైల్ పవర్ టూల్స్. లెవెల్ మరియు ఫ్లాటన్ వుడ్ కత్తిరించడం దీని ప్రాథమిక లక్ష్యం. క్లీన్ మరియు సమానమైన ఫినిషింగ్స్ కలిగిస్తూ ఇది ప్రతి చెక్క పనివాడికి నమ్మకమైన సహచరుడు. హ్యాండ్ ప్లెనర్ పవర్ కేబుల్ 5 మీటర్లు ఉంటుంది. ఇది ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ మరియు ఎక్స్టెన్షన్ కోడ్ వినియోగాన్ని తగ్గిస్తుంది. హ్యాండ్ ప్లెనర్ సుమారు 3 కిలోల బరువు ఉంటుంది. ఇది యూవిరాబిలిటీ పెంచుతుంది మరియు ఫ్యాటిగ్ తగ్గిస్తుంది. హ్యాండ్ ప్లెనర్ హ్యాండల్ ఎడమ మరియు కుడి చేతి యూజర్స్ కి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది గట్టి పట్టును అందిస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఎరుపు రంగులో హైలైట్ చేయబడింది. డస్టర్ చిప్ ఇజెక్టర్ పని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. కట్టింగ్ డెప్త్ స్కేల్ మీకు అవసరమైన లోతు అందిస్తుంది, తద్వారా కట్ యొక్క లోతుపై ఎక్కువ ఖచ్చితమైన నియంత్రణను మరియు స్థిరమైన ఫలితాలను ఇస్తుంది. ప్లెనర్ అల్యూమినియం బేస్ ప్లేట్ కలిగి ఉంది. ఇది మరింత స్టెబిలిటీ, డ్యూరబిలిటీ మరియు తగ్గిన వైబ్రేషన్స్ ఇస్తుంది. సేఫ్టీ గ్లాసెస్, గ్లోవ్స్ మరియు ఇయర్ ప్రొటెక్షన్ ధరించండి. పని ప్రదేశం శుభ్రంగా మరియు బాగా వెలుతురు ఉండేలా చూసుకోండి. కదలకుండా వర్క్ పీస్ బిగించండి లేదా భద్రపరచండి. ఒకటి ముందు మరొకటి వెనుక హ్యాండిల్ పైన ఉంచి ప్లానర్ని 2 చేతులతో పట్టుకోండి. వర్క్ పీస్ కి దూరంగా ప్లేనర్ ప్రారంభించండి. డెప్త్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఉపయోగించి కట్ యొక్క లోతు సర్దుబాటు చేయండి. స్థిరమైన ప్రెషర్ అప్లై చేయండి మరియు వర్క్ పీస్ తో పాటు ప్లేనర్ గైడ్ చేయండి.
అసమాన కోతలను నివారించడానికి ప్లేనర్ సజావుగా కదిలించండి. ప్లేనర్ ఆపడానికి ట్రిగర్ స్విచ్ రిలీజ్ చేయండి. ప్లేనర్ అమర్చడానికి ముందు బ్లేడ్ పూర్తిగా ఆగిపోయే వరకు వేచి ఉండండి. పవర్ సోర్స్ నుండి ని అన్ప్లగ్ చేయండి. బ్లేడ్ కేర్ సరైన పనితీరు కోసం ని పదునుగా మరియు శుభ్రంగా ఉంచండి. డెప్త్ అడ్జస్ట్మెంట్ నిర్వహణ లోతు సర్దుబాటు విధానాన్ని క్రమం తప్పకుండా చెక్ చేయండి మరియు క్యాలిబ్రేట్ చేయండి. శుభ్రపరచడం ప్రతి ఉపయోగం తర్వాత టూల్ నుండి వుడెన్ చిప్స్ మరియు డెబ్రీస్ శుభ్రం చేయండి. లూబ్రికేషన్ సిఫార్సు చేయబడిన కదిలే భాగాలకు లూబ్రికెంట్ అప్లై చేయండి. నిల్వ తేమ మరియు తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి దూరంగా పొడి ప్రదేశంలో టూల్ నిల్వ చేయండి. కోడ్ తనిఖీ చేయండి. ఏవైనా డ్యామేజ్ లేదా వేర్ సంకేతాల కోసం కోడ్ తనిఖీ చేయండి. మిత్రులారా స్వాగతం. ఈరోజు మనం ఇయర్ ప్లగ్స్ గురించి తెలుసుకుందాం. మీరు మార్కెట్లో వివిధ రకాల ఇయర్ ప్లగ్స్ ఉంటాయి. ఇవి వివిధ రకాల పదార్థాలతో తయారు చేయబడతాయి మరియు వివిధ సైజెస్లో ఉంటాయి. మీకు అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఇయర్ ప్లగ్ మీరు ఎంచుకోవాలి. అవును, ప్లగ్స్ చాలా ముఖ్యమైన సేఫ్టీ గేర్. చెక్క పని జరిగే సమయంలో కలిగే శబ్ద కాలుష్యం నుండి అవి మన చెవులను కాపాడతాయి. మా వద్ద ఉన్న ఇయర్ ప్లగ్స్ రబ్బర్తో తయారు చేయబడి స్ట్రింగ్స్ తో జత చేయబడ్డాయి. ఇయర్ ప్లగ్స్ ఉపయోగించే ముందు అవి శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీకు సౌకర్యంగా ఉండేలా సరిగ్గా ధరించండి. ఉపయోగించిన తర్వాత మీరు దానిని శుభ్రం చేసి మరల ఉపయోగించడం కోసం సరిగ్గా నిల్వ చేశారని నిర్ధారించుకోండి. మిత్రులారా స్వాగతం. ఈరోజు మనం సేఫ్టీ గ్లాసెస్ గురించి చర్చిద్దాం. మార్కెట్లో వివిధ రకాల సేఫ్టీ గ్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. కొనుగోలు చేసేటప్పుడు మీ పనికి తగినదాన్ని ఎంచుకోండి. లెన్స్ దెబ్బతినకుండా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. సేఫ్టీ గ్లాస్ అనేది ఒక ముఖ్యమైన సేఫ్టీ గేర్, ఎందుకంటే ఇది చెక్క పని సమయంలో ఏర్పడే దుమ్ము, చిప్పింగ్ నుండి మన కళ్లను రక్షిస్తుంది. సేఫ్టీ గ్లాసెస్ పెట్టుకొని లెన్స్ శుభ్రంగా ఉందని నిర్ధారించుకోండి, లేకపోతే ముందుగా దాన్ని సరిగ్గా శుభ్రం చేసి తరువాత పెట్టుకోండి. పని పూర్తయిన తర్వాత సేఫ్టీ గ్లాసెస్ శుభ్రం చేసి ఎక్కువ కాలం ఉండడానికి సరిగ్గా నిల్వ చేయండి. హలో ఫ్రెండ్స్, హ్యాండ్ కటర్ యొక్క ముఖ్య లక్షణాలు మరియు పార్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుదాం. మీరు చూడగలిగినట్లుగా ఇది హ్యాండ్ కటర్ వేరే వైపు. హ్యాండ్ కటర్ బరువు 2.8 కిలోలు. ఎక్కువ కాలం పనిచేయడానికి మీకు సహాయపడుతుంది. పవర్ కేబుల్ సుమారు 2.5 మీటర్లు ఉంటుంది. ఇది లాంగర్ ఎక్స్టెన్షన్తో కూడా పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. హ్యాండిల్ గ్రిప్ ఇన్సులేట్ చేయబడింది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. ఇది ఆపరేట్ చేసే సమయంలో ఉపయోగించబడుతుంది.
మీరు చూడగలిగినట్లుగా ఇక్కడ బ్లేడ్ గార్డ్ ఉంది. ఇది మిమ్మల్ని సురక్షితంగా పని చేయడానికి అనుమతిస్తుంది మరియు థ్రోబ్యాక్ లేదు. మొత్తం బాడీ మరియు టూల్ పైన బేస్ ప్లేట్ ఉంది మరియు అదంతా పౌడర్ పూతతో ఉంటుంది. కావలసిన పొడవు ప్రకారం సెట్ చేయగల కట్టింగ్ డెప్త్ స్కేల్ ఉంది. రింగ్ స్పాన్నర్ మరియు హేక్స్ కి ఉపయోగించి మీరు బ్లేడ్ ని లోపల సులభంగా అమర్చవచ్చు. సేఫ్టీ గ్లాసెస్, గ్లోవ్స్ మరియు సరైన దుస్తులు ధరించండి. బ్లేడ్ను అటాచ్ చేయడానికి ముందు హ్యాండ్ కటర్ అన్ప్లగ్ చేయబడిందని నిర్ధారించండి. కట్టింగ్ బ్లేడ్ సుమారు 4 మరియు కట్టింగ్ లోతు 40 mm. మెటీరియల్ కోసం సరైన కటింగ్ బ్లేడ్ ఎంచుకోండి. రెంచ్ ఉపయోగించి బ్లేడ్ నట్ లూజ్ చేయండి. ఆర్బర్ పైన మార్కింగ్స్ తో బ్లేడ్ సమలేఖనం చేయండి. రెంచ్ తో బ్లేడ్ ని సురక్షితంగా బిగించండి. డెప్త్ కంట్రోల్ నాబ్ తో కట్టింగ్ డెప్త్ సెట్ చేయండి. హ్యాండిల్ ని గట్టిగా పట్టుకుని కట్టని మటీరియల్ పైన ఉంచండి. హ్యాండిల్ కట్టని తగిన పవర్ సోర్స్ లోకి ప్లగ్ చేయండి. కట్టని సమానమైన ప్రెషర్ తో కట్టింగ్ లైన్ వెంట నడిపించండి. బ్లేడ్ ని పని చేయనివ్వండి. అధికమైన ఫోర్స్ నివారించండి. కట్టని ఆపడానికి ట్రిగర్ స్విచ్ రిలీజ్ చేయండి. పవర్ సోర్స్ నుండి హ్యాండ్ కట్టని అన్ప్లగ్ చేయండి. రెగ్యులర్ క్లీనింగ్. డెబ్రీస్ పోవడానికి బ్లేడ్ మరియు హ్యాండిల్ శుభ్రం చేసి సజావుగా పనిచేస్తుందని నిర్ధారించండి. బ్లేడ్ డల్ అయినా లేదా డ్యామేజ్ అయినా సమర్థవంతమైన కట్టింగ్ నిర్వహించడానికి దాన్ని మార్చండి. లూబ్రికేషన్. మృదువైన రిట్రాక్షన్ మరియు ఎక్స్టెన్షన్ కోసం బ్లేడ్ మెకానిజంకు క్రమానుగతంగా తక్కువ మొత్తంలో లూబ్రికెంట్ అప్లై చేయండి. నిల్వ. తేమ మరియు విపరీతమైన ఉష్ణోగ్రతల నుండి దూరంగా పొడి మరియు సురక్షితమైన ప్రదేశంలో హ్యాండ్ కటర్ నిల్వ చేయండి. భద్రతా తనిఖీ. ప్రతి ఉపయోగం ముందు బ్లేడ్ లాకింగ్ మెకానిజం సరిగ్గా పనిచేస్తుందని మరియు బ్లేడ్ సురక్షితంగా లాక్ చేయబడి ఉంచబడిందని నిర్ధారించుకోండి. హ్యాండిల్ తనిఖీ చేయండి. మీ వేర్ లేదా డ్యామేజ్ సంకేతాల కొరకు తనిఖీ చేయండి మరియు అవసరమైతే టూల్ మార్చండి.